అన్నయ్య కళ్ళ ముందుకు సుహాసిని వస్తే అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఉన్న ఒక్కగానో ఒక్క ఆశని దూరం చేసుకుని జీవోత్సవంలా బతుకుతున్న సుహాసినికి బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఆ బాధను అనుభవించడానికి సిద్ధపడే కదా పాప నాతో పంపించింది. ఆ బాధని తన మనసు భరించగలదేమో కాని తన శరీరం భరించలేదు. అందుకే రోజురోజుకి కుంగిపోతోంది. పాప పక్కనే ఉంటే తను కోలుకునే అవకాశం ఉంటుంది అని డాక్టర్ గారు చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. భూమి, ఎదుటి వాళ్ళు బాధపడ్డం చూసి సానుభూతి చూపడం తప్పు కాదు. అలా అని లేనిపోని సమస్యలు తెచ్చుకుంటావా? నువ్వు అదే సానుభూతితో చాలా సమస్యలు తెచ్చుకున్నావు, కష్టపడుతున్నావు. ఇద్దరం కలిసి ఇంకాస్త కష్టపడతాం, అంతేగా? ఆ తల్లి బిడ్డలకి ఇప్పటికైనా మనం చేయగలిగింది చేద్దాం. ఆ తర్వాత ఆ భగవంతుడే చూసుకుంటాడు. భూమి, భగవంతుడి మీద భారం పెట్టి చూస్తూ నేను ఊరుకోలేను. వాళ్ళ కోసం నేనేమైనా చేస్తాను. తను మా వదిన, ఆ పాప ఇంటి వారసురాలు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మనం పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అంతేకాదు, పాప భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. మాధవ్, అలా కాకుండా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? కళ్ళ ముందు కన్న తల్లి కనిపిస్తుంటే అమ్మా అని పిలవద్దని ఆ పసిదాని గొంతు నొక్కేయాలా? మాధవ్, పాపకి అటువంటి పరిస్థితి ఎదురు కానివ్వను. సరే, పాప విషయం వదిలేద్దాం. మరి అన్నయ్యని ఎలా మేనేజ్ చేస్తావు? అసలు సుహాసిని చూసి తనని తాను కంట్రోల్ చేసుకోగలరా? ఆ బాధని కంట్రోల్ చేసుకునేలా మనమే చెయ్యాలి. భూమి, అదంత ఈజీ కాదు. నువ్వు నా మాట విను. వింటాను మాధవ్. వాళ్ళిద్దరినీ ఒకచోట ఉంచాక నువ్వు ఏం చెప్పినా వింటాను. భూమి, ఎందుకింత మొండిగా వాదిస్తున్నావు? నేను మాట ఇచ్చానని వాదించడం లేదు. మాట తప్పే పరిస్థితి లేదు కాబట్టి అర్థిస్తున్నాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము మాధవ్. భూమి, నువ్వు నాతో 7 అడుగులు వేశావు. జీవితాంతం నాతో కలిసి నడుస్తూనే ఉంటావు. ఈ ఒక్క విషయంలో ఎందుకు భూమి ఒంటరిగా నడవాలనుకుంటున్నావు? నీ తోడు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను. ఈ విషయంలో కూడా మీ అందరి సహకారం లేకపోతే నేనేమీ చేయలేను. భూమి, నువ్వు చెప్పింది వింటుంటే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. జరగబోయేది ఊహించుకుంటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తల పగిలిపోతుంది. మాధవ్, ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకంటే 10 సార్లు ఎక్కువ ఆలోచించాను. తప్పైనా ఒప్పైనా ఈ ఒక్కసారికి భరిద్దాం. సరే, నీ ఇష్టం భూమి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంతకు మించి వాదించే ఓపిక నాకు లేదు. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నా ఇష్ట ప్రకారం కాదు మాధవ్, మన ఇష్ట ప్రకారం కానిద్దాం. సరే, వెళ్ళి బావగారి పర్మిషన్ అడుగుదాం, పద. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? ఏ విషయం అయితే అన్నయ్యకి తెలియకూడదని ఎంతసేపు మాట్లాడుకుంటున్నామో అదే విషయానికి అన్నయ్య దగ్గర పర్మిషన్ అడుగుతావా? అడగడం కాదు మాధవ్, ఒప్పిస్తాను. నువ్వు నాతో రా. భూమి, వద్దు, చెప్పి ప్లీజ్ రా మాధవ్. బావగారు, చెప్పు. ఏం లేదు, నేను మీ దగ్గర ఒక విషయం గురించి పర్మిషన్ అడగడానికి వచ్చాను. దేని గురించి భూమి? ఏం లేదు బావగారు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ వేరే పని మీద ఊరు నుంచి వచ్చింది. ఆ పని అవ్వడానికి తనకి కొన్ని రోజులు పడుతుంది. తనకి కొంచెం హాస్టల్లో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని తనని ఇంటికి పిలుద్దాం అనుకుంటున్నాను. ఒక్క 4-5 రోజుల్లో పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతుంది బావగారు. దాని గురించి మీ దగ్గర పర్మిషన్ అడుగుదామని వచ్చాను. ఏంటి భూమి ఇది? ఇంత చిన్నదానికి నువ్వు పర్మిషన్ అడగాల? రేపు ఆ అమ్మాయి వచ్చినప్పుడు చెప్పినా సరిపోయేది కదా. 4 రోజులు కాకపోతే 40 రోజులు ఉండమను, ఏమవుతుంది? అయినా తన ప్రాణ స్నేహితురాలివి. నువ్వుండగా తన హాస్టల్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? పైగా ఎప్పుడో ఒకప్పుడు కలిసి ఉంటారు. ఆ అమ్మాయి వస్తే ఇప్పుడు నీకు ఇంట్లో జరిగే వాటి గురించి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని చెప్పు. అలాగే రేపు మార్నింగ్ మీ ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని పిక్ చేసుకుని రండి. థ్యాంక్స్ బావగారు. ఏంటి భూమి ఇది? పరాయి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినట్టు చెప్తున్నా? ఈ మధ్య ఇంట్లో కొంతమంది నన్ను పరాయి వాడిని అనుకుంటున్నారు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? అందుకే థ్యాంక్స్ చెప్తున్నావా? అయ్యో, అలాంటిదేం లేదు బావగారు, నార్మల్గానే చెప్పాను.
చూడు భూమి, ఇంత చిన్న విషయాలకే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.